హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఏ. సో ఏదైతే మనకి త్వరలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 నోటిఫికేషన్ మనకి మ్యాక్సిమం ఫెబ్ 2025 లాస్ట్ వీక్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ఒక దాదాపుగా 6,000 నుంచి 7,000 పోస్టుల వరకు తెలంగాణ డిఎస్సి 2025 నోటిఫికేషన్ కూడా విడుదల అవ్వడానికి రెడీగా ఉంది కనుక సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సి కోసం అండ్ ఎస్జిటి కోసం ఈ టీచర్ పోస్ట్ కోసం రెడీ అవుతున్నారో ఆ యొక్క విద్యార్థుల కోసం ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కంటెంట్ కానీ లేదా సో సెకండరీ గ్రేడ్ టీచర్స్ యొక్క ఏదైతే మ్యాథ్స్ కోసం రెడీ అవుతున్నారో ఆ యొక్క విద్యార్థుల కోసం మా యొక్క చరిష్మా సాయి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని మ్యాథ్స్ కంటెంట్ యొక్క ఉచిత తరగతులు అనేది నిర్వహించబోతున్నాం. సో ఈ రోజు నుంచి మేము ఈ యొక్క డిసెంబర్ 20th తారీఖు నుంచి ప్రతి వారం 5 క్లాసులు అంటే మినిమం ఒక 5 అవర్స్ ఉండేటట్టుగా ఉచిత క్లాసులు అనేది మా యొక్క చరిష్మా సాయి ఐఏఎస్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉచితంగా మేము అందించబోతున్నాం కనుక ప్రతిరోజు ఈవినింగ్ ఒక క్లాస్ మీకు మండే టు సాటర్డే టైంలో ఒక 5 క్లాసెస్ అనేది అంటే వీక్ డేస్లో ఒక 5 క్లాసెస్ అనేది మీకు ఉచితంగా అందించబోతున్నాం. సో తప్పకుండా ప్రతిరోజు మీరు ఫాలో అవ్వండి. మా యొక్క యూట్యూబ్ ఛానల్ చరిష్మా సాయి ఐఏఎస్ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే ఆ యొక్క కంటెంట్ మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అండ్ తెలంగాణ డిఎస్సి అండ్ ఎస్జిటి పోస్టుల కోసం రెడీ అవుతున్నారో ఆ యొక్క విద్యార్థులకి ఈ యొక్క మ్యాథమెటిక్స్ కంటెంట్ ఏదైతే మనకి సిలబస్లో భాగంగా ఇచ్చాడో సో ఆ యొక్క సిలబస్ మొత్తాన్ని కూడా కొన్ని ఉచిత తరగతులు అనేది మా యొక్క యూట్యూబ్ ఛానల్లో చేస్తున్నాం. ఈరోజు దాంట్లో భాగంగా సో మొదటి తరగతి మీకు ఇది లీనియర్ ఈక్వేషన్ అనే టాపిక్ నుంచి మేము చేస్తున్నాం అండి. సో డెఫినెట్గా మనకి క్వశ్చన్స్ ఇస్తారు. మీకు తెలుగు అకాడమీ బుక్ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి తెలుగు అకాడమీ బుక్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ బుక్స్ కూడా రిలీజ్ అయినాయి. ఎవరైతే విద్యార్థులు అవి తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ మొదటిగా నేను లీనియర్ ఈక్వేషన్స్ యొక్క మ్యాథ్స్ కంటెంట్లో బేసిక్స్ కవర్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను మీకు డీటెయిల్గా ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో రేఖీయ సమీకరణాలు అంటే సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్తూ ఉంటాం. రేఖీయ సమీకరణాల జతలు జనరల్గా ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్ అండి. సో ఎలా ఉంటుందంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అని చెప్తూ ఉంటాం, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. అయితే ఇక్కడ ఏబీసీలు అనేవి డెఫినెట్గా మనకి ఏమవుతాయంటే రియల్ నెంబర్స్ అవుతాయని చెప్తూ ఉంటాం. ఏబీసీ అనేవి ఎట్ ఏ టైం ఏ కానీ బీ కానీ 0 అవ్వదు. ఏ 0 అయితే బీ 0 అవ్వదు, బీ 0 అయితే ఏ 0 అవ్వదండి. ఎట్ ఏ టైం 2 సున్నాలు అయ్యే అవకాశం అయితే లేదు. అయితే ఈ యొక్క రేఖీయ సమీకరణాలు సాధనల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎలా తీసుకోవాలి, ఆ యొక్క రేఖీయ సమీకరణ జత యొక్క నేమ్ అనేది ఇచ్చిన సాధనల సంఖ్యను బట్టి నేమ్ ఎలా వస్తుంది, నెక్స్ట్ ఆ రేఖీయ సమీకరణల యొక్క రేఖల స్వభావం అనేది ఇచ్చిన నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ నుండి ఎలా ఉంటుంది, ఆ యొక్క రేఖల స్వభావం అనేది ఖండన రేఖలు వస్తుందా, సమాంతర రేఖలు వస్తుందా, లేదా ఏకీభవించు రేఖలు వస్తుందని అది మనం సో 0 సొల్యూషన్స్ ఉంటాయా, ఓన్లీ 1 యూనిక్ సొల్యూషన్ ఉంటుందా, లేదా ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటుందని డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ యొక్క క్లాస్ రూపంలో మనం మాట్లాడుకుందాం. సో మొదటగా తీసుకుంటే ఇక్కడ మీరు సింపుల్గా చెప్పాలి అంటే మనకి ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ పైర్ అంటే లీనియర్ ఈక్వేషన్ తీసుకుంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం సమ్ కేసెస్లో ఇలా కూడా తీసుకోవచ్చండి. ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వల్ టు సి అని చెప్తూ ఉంటాం. ఓకేనా. ఇక్కడ ఏ కానీ బి కానీ ఒకేసారి సున్నాలు అయితే కావు, కానీ ఇక్కడ ఏబీసీలు అనేవి వాస్తవ సంఖ్యలు అని చెప్తూ ఉంటాం. అదే చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి ఇది 2 చలరాశుల్లో అంటే ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ అండి, ఎక్స్ కామా వై అనే 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఇచ్చినప్పుడు 2 వేరియబుల్స్లో లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్ ఇచ్చినప్పుడు దాంట్లో ఏ విధంగా తీసుకొని చెప్తున్నాం. దిస్ విల్ బి ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అండి. అయితే ఇక్కడ మనం ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0. అదేవిధంగా a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0. ఇది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్గా తీసుకుంటున్నాం. దీన్నే మనం సింపుల్గా ఏమని చెప్తామంటే రేఖీయ సమీకరణ జత అని చెప్తూ ఉంటామండి. రేఖీయ సమీకరణ జత అంటాము. అంటే 2 ఈక్వేషన్స్ అనమాట. రైట్. అంటే సో సెట్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇలా ఒక 2 మనకి ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ మన దీంట్లో ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయని ఎలా తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్, దానికి కండిషన్ ఏంటి, లేదు అంటే ఇక్కడ మనకి సో దాని యొక్క గ్రాఫ్ అండి, గ్రాఫ్ అని చెప్తూ ఉంటాం. అంటే రేఖల స్వభావం ఏంటి, వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ అండి. సో నెక్స్ట్ వన్ సో ఈ నేచర్ ఆఫ్ ద గ్రాఫే కాకుండా సొల్యూషన్సే కాకుండా ఆ రేఖీయ సమీకరణ జత యొక్క పేరు అనేది నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ బట్టి తీసుకుంటూ ఉంటాం. దానికి నేమ్ ఏంటి అనేది మనకి ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి రేఖీయ సమీకరణ జతలు అనేది మెయిన్గా చెప్పాలంటే 2 రకాలండి. ఒకటేమో సంగత రేఖీయ
రేఖీయ సమీకరణ జత అని చెప్తూ ఉంటాం, సంగత రేఖీయ సమీకరణ జత అంటాము. మరొకటి ఏంటంటే అసంగత రేఖీయ సమీకరణ జత అని చెప్తూ ఉంటాం, అసంగత రేఖీయ సమీకరణ జత. మరి సంగత రేఖీయ సమీకరణ జత అంటే ద లీనియర్ ఈక్వేషన్ ద కన్సిస్టెంట్ అండి, కన్సిస్టెంట్ అని చెప్తూ ఉంటాం సంగత రేఖీయ సమీకరణ జత అంటే. మరి అసంగత అంటే ఇన్కన్సిస్టెంట్ అంటాం. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్తూ ఉంటాం, కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం, ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. మరి ఇప్పుడు కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈ యొక్క కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో ఏమని చెప్పాలి అంటే ఇచ్చినటువంటి సొల్యూషన్స్ని బట్టి దాన్ని మనం డిపెండెంట్ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా ఒకటి చెప్తాము. మరొకటి ఏంటంటే ఇండిపెండెంట్ అండి, ఇండిపెండెంట్ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ మరొకటి చెప్తూ ఉంటాం. ఇక్కడ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో ఎప్పుడు డిపెండెంట్ అంటాం, ఎప్పుడు ఇండిపెండెంట్ అంటాం. మరి డిపెండెంట్ అంటే పరస్పర ఆధారిత సంగత రేఖీయ సమీకరణ జత అంటాం. సో ఇండిపెండెంట్ అంటే స్వతంత్ర సంగత రేఖీయ సమీకరణ జత. ఎప్పుడైతే మనకి ఇండిపెండెంట్ అంటున్నాడో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చి యూనిక్ సొల్యూషన్గా చెప్పాలి. అంటే ఇక్కడ ఏకైక సాధన అని చెప్తూ ఉంటామండి. ఏకైక సాధన కలిగినటువంటి రేఖీయ సమీకరణ జతను మనం ఇండిపెండెంట్ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే మనకి ఇక్కడ స్వతంత్ర సంగత రేఖీయ సమీకరణ జత అని పిలుస్తూ ఉంటాం. అదే నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది మనకి ఇక్కడ ఇన్ఫినిటీ ఉన్నాయనుకోండి, ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటే దాన్ని కూడా సంగత రేఖీయ సమీకరణ జత అంటాం. కాకపోతే దీని పేరు ఏంటంటే పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణ జత అంటాం. అంటే డిపెండెంట్ కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇన్ఫినిటీ సొల్యూషన్ ఉంటే డిపెండెంట్ అని చెప్పాలి, ఓన్లీ వన్ సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఉంటే ఇండిపెండెంట్ అని చెప్పాలండి. అయితే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే దీంట్లో అసలు జీరో సొల్యూషన్స్ అండి, ఎటువంటి సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్. సో ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని సంగత రేఖీయ సమీకరణ జతన అసంగత రేఖీయ సమీకరణ జత అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాన్ని ఎలా చెప్పాలంటే రేఖల స్వభావాన్ని బట్టి చెప్పవచ్చు, లేదా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ సాధనల సంఖ్యను బట్టి కూడా మనం దాని యొక్క పేరు అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణానికి అనంత సాధనలు ఉంటాయండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే 2x + 3y = 100 అంటున్నాను. ఇది ఒక 2 వేరియబుల్లో లీనియర్ ఈక్వేషన్ అంటాం. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే సింపుల్గా మనం అనంత సాధనలు ఉంటాయని చెప్తూ ఉంటాం. అలా కాకుండా ఒక సొల్యూషన్ ఇవ్వకుండా రెండు రేఖీయ సమీకరణాలు ఇస్తే, అంటే ఒక రేఖీయ సమీకరణ జత ఇస్తే, అంటే పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దానికి కండిషన్స్ బట్టి దానికి యూనిక్ సొల్యూషనా, జీరో సొల్యూషనా, ఇన్ఫినిటీ సొల్యూషన్ అనేది మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుందండి. రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ రేఖీయ సమీకరణ జతల రకాలని చెప్తున్నాం కదా. అసంగత రేఖీయ సమీకరణల జత, ఒక జత రేఖీయ సమీకరణాలకు సాధన లేకపోతే వాటిని అసంగత రేఖీయ సమీకరణల జత అని అంటారండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలి అంటే a1x + b1y + c1 = 0 ఒక లీనియర్ ఈక్వేషన్. అనదర్ సెట్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ a2x + b2y + c2 = 0. ఎప్పుడైతే మనకు ఒక సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఒక రేఖీయ సమీకరణ జత ఇస్తాడో అది అసంగతం అని ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ ఇట్ హ్యాస్ నో సొల్యూషన్, అంటే దాని మీనింగ్ ఏంటంటే జీరో సొల్యూషన్స్ ఉన్నప్పుడు, అంటే దానికి ఎటువంటి సాధనలు లేవు. ఓకేనా, ఎటువంటి సాధనలు లేవు అంటే దాన్ని మనం సింపుల్గా ఏం చెప్పాలంటే అసంగత రేఖీయ సమీకరణ జత అని చెప్పి మనం మాట్లాడుకోవాలండి. ద సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్, జీరో సొల్యూషన్ మీన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇన్కన్సిస్టెంట్ అంటే అసంగత రేఖీయ సమీకరణ జత. మరి దీనికి కండిషన్ ఏం చెప్పాలి? సో వాట్ ఈస్ ద కండిషన్? మరి దీన్ని కండిషన్ దేని ప్రకారం దానికి సొల్యూషన్స్ లేవు అని చెప్తామంటే సింపుల్గా గుర్తుంచుకోండి, a1/a2 అంటే ఇక్కడ మనకి x ఏదైతే వేరియబుల్ ఉందో వాటి యొక్క కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో అండి, అంటే a1/a2. నా y కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో ఎంత అంటే b1/b2. నా కాన్స్టెంట్ టర్మ్స్ ఎంత అంటే c1/c2. మనకి కండిషన్ a1/a2 = b1/b2 అవ్వాలి, బట్ b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. అప్పుడు అటువంటి కండిషన్లో ఇట్ హ్యాస్ నో సొల్యూషన్, అంటే మనకి నో సొల్యూషన్ అంటే జీరో సొల్యూషన్స్ అని చెప్తామండి, ఎటువంటి సాధనలు లేవు అంటాం.
ఉంటాం. అంటే మనకి సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అయితే a1/a2 ఈక్వల్ b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇక్కడ a1 a2 అంటే x యొక్క కోఎఫిషియెంట్స్ రేషియో అండి, y వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ రేషియో b1/b2, కాన్స్టెంట్ టర్మ్స్ యొక్క కోఎఫిషియెంట్స్ అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ యొక్క రేషియో c1/c2. ఈ విధంగా a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఇలా ఉంటే దాన్ని మనం ఇట్ హ్యాస్ జీరో సొల్యూషన్, ఎటువంటి సాధనలు లేవు అని చెప్తూ ఉంటాం. సో అప్పుడు దాన్ని మనం అసంగత రేఖీయ సమీకరణ జత అంటాం. దానినే మనం సింపుల్గా ఇంగ్లీష్లో ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అని చెప్తూ ఉంటామండి. మరి ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ వచ్చిందో, అసలు ఎటువంటి సాధనలు జీరో సొల్యూషన్స్ వస్తుందో అప్పుడు రేఖలు మరి ఖండన రేఖలు అవుతాయా, ఏకీభవించు రేఖలు అవుతాయా, సమాంతర రేఖలు అవుతాయా? సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఎటువంటి సాధనలు లేవు అంటున్నాడు. మరి ఖండన రేఖలు అన్నప్పుడు ఏం తీసుకోవాలి? సో ఏకీభవించు రేఖలు అన్నప్పుడు ఏం తీసుకోవాలి, లేదా సమాంతర రేఖలు. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ద సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ zero solution means the graph of the linear equations will be equal to సమాంతర రేఖలు అని చెప్పాలండి. సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అంటే parallel lines అని చెప్పాలండి. parallel lines. Okay, if the system of linear equations has one solution, unique solution means intersecting lines and ఖండన రేఖలు. If the system of linear equations has infinity solutions means ఏకీభవించు రేఖలు. కనుక ఇక్కడ ఏదైతే మనకి అసంగత రేఖీయ సమీకరణ జత ఇన్కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తున్నాడో అప్పుడు దాని యొక్క రేఖలు ఏమని చెప్పాలి అంటే parallel lines, సమాంతర రేఖలు అని చెప్పాలి. దాని యొక్క కండిషన్ ఏంటంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. నెక్స్ట్ అప్పుడు సాధనలు ఉంటాయంటే ఎటువంటి సాధనలు ఉండవు, జీరో సొల్యూషన్స్ అని మనం చెప్పుకోవాలండి. సో నెక్స్ట్ వన్ వెళ్దాం మనం. సో సంగత రేఖీయ సమీకరణ జత అంటే ఏంటి? సో సంగత రేఖీయ సమీకరణ జత అంటే అట్లీస్ట్ వన్ సొల్యూషన్ అయినా ఉంటుందండి. అప్పుడు దాన్ని మనం సంగత రేఖీయ సమీకరణ జత అని చెప్తూ ఉంటాం. అయితే రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జతకు సాధనలు ఉన్నట్లయితే కనీసం ఒక సాధన ఉంటే దాన్ని సంగత రేఖీయ సమీకరణ జత అంటాము. సో దీన్నే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇంగ్లీష్లో కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటామండి. కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. మరి ఇప్పుడు కన్సిస్టెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి ఇక్కడ రెండు రకాలు ఉంటాయని చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ వన్ ఏం చెప్పాలి అంటే సో ఇండిపెండెంట్, ఓకేనా, ఇండిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ డిపెండెంట్ అండి. సో డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. మరి ఇండిపెండెంట్ అని ఎప్పుడు చెప్తాము, డిపెండెంట్ అని ఎప్పుడు చెప్తాము? సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇది స్వతంత్ర సంగత రేఖీయ సమీకరణ జత అంటామండి. స్వతంత్ర సంగత రేఖీయ సమీకరణ జత అంటాము. సో దీన్ని మనం పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణ జత అంటాం. అంటే సంగత రేఖీయ సమీకరణ జతలో రెండు రకాలు, ఒకటి ఇండిపెండెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, డిపెండెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. మరి ఇండిపెండెంట్ అని ఎప్పుడు చెప్తాము, డిపెండెంట్ అని ఎప్పుడు చెప్తాము? సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీకు ఇండిపెండెంట్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ కలిగి ఉంటే, ఒకే ఒక సాధన కలిగి ఉంటే దాన్ని మనం స్వతంత్ర రేఖీయ సమీకరణ జత అని చెప్తూ ఉంటాము. ఒక డిపెండెంట్ అని ఎప్పుడు చెప్తామే, ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినిటీ సొల్యూషన్, అనంత సాధనల సంఖ్య కలిగి ఉంటే దాన్ని మనం పరస్పర ఆధారిత సంగత రేఖీయ సమీకరణ జత అంటాము. మరి దీనికి కండిషన్ ఏంటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. రైట్. సో చూడండి, పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణ జత అంటున్నామండి. పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణ జత అంటే రేఖీయ సమీకరణల జతకు అనంతమైన సాధనలు ఉంటాయి. అలాంటి జతలను రెండు చరరాశిలో పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణ జత అంటాము. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినిటీ సొల్యూషన్ దెన్ దట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ known as కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండి. కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్. సో దీన్ని మనం ఇంగ్లీష్లో సింపుల్గా చెప్పాలంటే కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్. డిపెండెంట్. మరి దీనికి కండిషన్ ఏంటి? సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0. అదేవిధంగా a2x
ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0. ఎప్పుడైతే మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడో రేఖీయ సమీకరణ జత, మరి ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అంటే కండిషన్ ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 అవ్వాలి. ఎప్పుడైతే మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 అవుతుందో అప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమని చెప్పాలంటే దెన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అండి. సో ఇట్ హ్యాస్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్. కనుక ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే అనంత సాధనలు ఉంటాయని చెప్పాలండి. అంటే ఇక్కడ మనకి సింపుల్గా చెప్పాలంటే సాధనల సంఖ్య. సో సాధనల సంఖ్య ఈజ్ ఈక్వల్ ఎంత ఉంటాయంటే సో అనంతం అండి, అనంతం అని చెప్పాలి. సొల్యూషన్ సంఖ్య ఎంత అంటే అనంతం. మరి ఇప్పుడు రేఖలు ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణ జత అని అన్నాడు అంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అని చెప్తున్నాం. ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఒక రేఖీయ సమీకరణ జత కలిగి ఉందంటే ఆ రేఖల యొక్క స్వభావం ఏంటంటే ఏకీభవించు రేఖలండి. కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్తూ ఉంటాం. ఏకీభవించు రేఖలు, ఓకేనా, ఏకీభవించు రేఖలు, రైట్. సో మరి ఏకీభవించు రేఖలు అంటే సో సింపుల్గా మనం ఏం చెప్పాలంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్తూ ఉంటాం. మరి ఇప్పుడు కోఇన్సిడెన్స్ లైన్స్ అనేది ఎలా ఉంటాయి అంటే సో ఏకీభవించుకుంటాయండి, ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తాయి రేఖలు. సో ఈ విధంగా రెండు రేఖలు కూడా ఏకీభవించు రేఖలు అని చెప్తూ ఉంటాం. ఇంతకుముందు మనం జీరో సొల్యూషన్స్ ఉంటే సో సమాంతర రేఖలు పారలల్ లైన్స్ అని చెప్పాం. ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటే మనం డిపెండెంట్ కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అన్నాం. దాన్నే సో సంగత పరస్పర ఆధారిత రేఖీయ సమీకరణ జత అంటున్నాం. సో రేఖల స్వభావం ఏంటంటే ఏకీభవించు రేఖలు, కోఇన్సిడెంట్ లైన్స్. కండిషన్ ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 అవ్వాలి అండి. కనుక ఈ యొక్క రేఖల్ని మనం ఏకీభవించు రేఖలు, కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. అప్పుడు సాధనల సంఖ్య ఎంత అంటే ఇన్ఫినిటీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో మరొకటి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, మీరు సో నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఇక్కడ చూడండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 ఒక రేఖీయ సమీకరణ జత అయితే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు సూచించే రేఖల స్వభావం ఏంటంటే రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకోవడం. మరి ఇప్పుడు రెండు సరళ రేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకోవడం అంటే దీన్ని ఏమని చెప్తామంటే ఖండన రేఖలు అని చెప్తూ ఉంటామండి. ఖండన రేఖలు. మరి ఖండన రేఖలు అంటే సో మనకి ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్తూ ఉంటామండి. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని మనం మాట్లాడాలి. మరి ఎప్పుడైతే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటున్నాడో దాంట్లో ఎన్ని సాధనలు ఉంటాయంటే ఏకైక సాధన అని చెప్పాలండి. ఏకైక సాధన, ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ నోన్ యాజ్ యూనిక్ సొల్యూషన్. మరి దీనికి కండిషన్ ఏంటి? సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, అదేవిధంగా a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ కండిషన్ ఏంటంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీన్ని స్వతంత్ర సంగత రేఖీయ సమీకరణ జత అంటాం. ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటే పరస్పర ఆధారిత, ఇక్కడ ఓన్లీ వన్ సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఉంటే దాన్ని స్వతంత్ర సంగత రేఖీయ సమీకరణ జత అంటాం. సో దాన్ని మనం ఇండిపెండెంట్ కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటామండి. కనుక ఇక్కడ సాధన ఎంత అంటే ఏకైక సాధన అంటాం. రేఖల స్వభావం ఎంత అంటే ఖండన రేఖలు అని చెప్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, రేఖల స్వభావం అంటే మనకి సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఒక అంటే ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తుందని చెప్తాం. రేఖల స్వభావం ఏంటంటే స్ట్రైట్ లైన్ అని చెప్తూ ఉన్నాం. కానీ ఇక్కడ రేఖలు అనేవి ఖండించుకుంటున్నాయా, ఏకీభవించుకుంటున్నాయా, సమాంతర రేఖలు అనేది దాని యొక్క సొల్యూషన్స్ని బట్టి రేఖల స్వభావాన్ని మనం ఇక్కడ తీసుకోవటం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, రైట్, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 ఒక రేఖీయ సమీకరణ జత అయితే సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు సూచించే రేఖల స్వభావం రెండు సరళ రేఖలు, సమాంతర రేఖలు. మరి రెండు సరళ రేఖలు, సమాంతర రేఖలు అంటున్నానంటే ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే సింపుల్గా మీరు ఎటువంటి సాధనలు ఉండవు, జీరో సొల్యూషన్స్ అని చెప్పాలండి. సో జీరో సొల్యూషన్ అంటే మనకి ఇక్కడ సింపుల్గా ఎటువంటి సాధనలు ఉండవు. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎటువంటి సాధనలు ఉండవు అంటున్నాడో అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే సో కండిషన్ ఏం చెప్పాలి అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. a1/a2 ఈక్వల్ b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2గా తీసుకుంటున్నామండి. రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ
రైట్. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0 రేఖీయ సమీకరణ జత. రెండు చరరాశులు రేఖీయ సమీకరణాలు సూచించే రేఖల స్వభావం. రెండు సరళ రేఖలు ఏకీభవించుకున్నాయి. రెండు సరళ రేఖలు ఏకీభవించుకోవటం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయని మనం మాట్లాడాలండి. ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి అంటే మనకి అనంత సాధనలు ఉంటాయని చెప్పి మనం మాట్లాడుకోవాలి. మరి ఇక్కడ చూడండి ఎప్పుడు కూడా సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఎప్పుడైతే మీ యొక్క కండిషన్ ఇది సాటిస్ఫై చేస్తుందో అప్పుడు ఎన్ని సొల్యూషన్స్ అంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అని చెప్పాలి. అప్పుడు రేఖల స్వభావం ఏంటంటే ఏకీభవించు రేఖలని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇన్ జనరల్గా అయితే రెండు చరరాశుల్లో గల రేఖీయ సమీకరణానికి గీసిన గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్ అండి, ఒక సరళ రేఖ. ఈ యొక్క పాయింట్ కూడా మీరు ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. అయితే సాధనల సంఖ్యను బట్టి ఆ రేఖలు ఖండించుకుంటున్నాయా లేదా ఏకీభవించుకుంటున్నాయా సమాంతర రేఖలు అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫ్రెండ్స్ నేను ఇప్పటివరకు చెప్పింది అంతా కూడా ఒకటి సంగత రేఖీయ సమీకరణ జతలు, అసంగత రేఖీయ సమీకరణ జతలు. అంటే ఇక్కడ కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటున్నా, ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. కన్సిస్టెంట్లో రెండు రకాలు ఉన్నాయి, డిపెండెంట్ ఒకటి ఉంటుంది, ఇండిపెండెంట్ మరొకటి ఉంటుంది. సో ఇన్కన్సిస్టెంట్ అంటే అక్కడ రేఖల స్వభావం సమాంతర రేఖలు, సాధనలు ఉండవని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. రైట్. సో ఈ యొక్క పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అంటే కింద ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి హాయ్ పెట్టండి. డెఫినెట్గా నేను పీడిఎఫ్ని మీకు పంపిస్తాను. మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ని, వాట్సాప్ ఛానల్ని, మా యొక్క యూట్యూబ్ని, అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఉచిత తరగతులు ఎవరైతే డిఎస్సి అండ్ ఎస్జిటి ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నారో 2025 వాళ్ళలో మనకి పడే నోటిఫికేషన్ ఏపీ డిఎస్సి అవ్వచ్చు, తెలంగాణ డిఎస్సి అవ్వచ్చు, ఆ యొక్క విద్యార్థుల కోసం మా యొక్క సిఎస్సిఏ ద్వారా మేము ఉచిత తరగతులు అనేది యూట్యూబ్ ద్వారా సో వీక్లీ ఒక 5 క్లాసెస్ అందజేస్తున్నాం కనుక వాటిని ఉచితంగా వీక్షించండి. మీకు కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్రీగా మీరు షేర్ చేయడానికి మీరు ప్రయత్నించండి. సో నెక్స్ట్ వన్ చూడండి, ఈరోజు మనం క్లాసు లీనియర్ ఈక్వేషన్స్ మీద ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ నేను సింపుల్గా టేబుల్ ఇచ్చాను, మీకు పీడిఎఫ్లో పంపిస్తాను. ఇదంతా చదువుకోవచ్చు మీరు ఇక్కడ. సో a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ 0. ఒక పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ కండిషన్ అండి. a1² ప్లస్ b1² నాట్ ఈక్వల్ టు 0, a2² ప్లస్ b2² నాట్ ఈక్వల్ టు 0 అండి. అంటే ఎట్ ఏ టైం ఏబీలు 0లు అవ్వని చెప్తున్నాడు. అయితే రెండు చరరాశులు గల ఒక జత రేఖీయ సమీకరణాలు కండిషన్ అనేది చూడండి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఆ రేఖల స్వభావం ఖండన రేఖలు, ఏకైక సాధన కలిగి ఉంటుందని చెప్తూ ఉన్నామండి. నెక్స్ట్ a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే ఆ రేఖలు ఏంటంటే సమాంతర రేఖలు అంటున్నా ఎటువంటి సాధనలు ఉండవని చెప్తున్నాయండి. నౌ a1/a2 ఈక్వల్ b1/b2 ఈక్వల్ c1/c2 అయితే ఆ రేఖలు ఏకీభవించు రేఖలు, అనంతమైన సాధనలు ఉండవని చెప్తున్నాను. అంటే మనకి కండిషన్ అనేది ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే అప్పుడు ఎన్ని సొల్యూషన్స్ అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే యూనిక్ సొల్యూషన్ అని చెప్పాలి. దట్ రేఖల్ అంటే అక్కడ లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అదే కండిషన్ అనేది a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అవుతుంది అనుకోండి. అప్పుడు రేఖలు ఏంటంటే సో మనకి ప్యారలల్ లైన్స్ అంటున్నాం, ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ అండి, ఎటువంటి సాధనలు ఉండవని మాట్లాడుతున్నాం. నా కండిషన్ అనేది a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అయిందనుకోండి. అప్పుడు ఇక్కడ సాధనలు ఎన్ని అంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అంటున్నాం, బట్ రేఖలు అనేది ఇక్కడ సో కోయిన్సిడెంట్ లైన్స్ అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో కోయిన్సిడెంట్ లైన్స్. సో ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం, ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియంలో కూడా మీకు డిఎస్సి సో మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి క్లాసులు తరగతులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఉచితంగా ఫ్రీగానే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాం అండి. ఇక్కడ సమాంతర రేఖలు అంటే మన ఇక్కడ సింపుల్గా ప్యారలల్ లైన్స్ అని చెప్పాలి. సో అదేవిధంగా ఖండన రేఖలు అంటే సో మనకి ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటామండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో అదేవిధంగా ఏకైక సాధన అంటే యూనిక్ సొల్యూషన్ అని మనం మాట్లాడుతూ ఉన్నాం. సాధన లేదు అంటే నో సొల్యూషన్, ఓకేనా. అనంతమైన సాధనలు అంటే ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకి ఈ ట్యాబ్లర్ ఫామ్ ఏదైతే ఉందో ఇది మీరు సో మెయిన్గా ఒక పేపర్లో తీసుకోవడం ద్వారా చాలా ఈజీగా లీనియర్ ఈక్వేషన్స్కి ఎన్ని సాధనలు ఉంటాయి, రేఖల స్వభావం ఏంటి, యొక్క కండిషన్ ఏంటని చెప్పి చాలా ఈజీగా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ కూడా తీసుకొని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తానండి. మొదటి ప్రశ్న చూద్దాం ఒక్కసారి. కండిషన్ చూడండి, x - 2y = 0 అన్నాడు. అదేవిధంగా 3x + 4y - 2 = 0 అంటున్నాడు. ఇది సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండి. సో దీనిలో
ఇక్కడ ఈ రేఖీయ సమీకరణ జత ద్వారా రేఖల గ్రాఫ్ తెలియచేయండి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద అంటే సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ అండి. సో గ్రాఫ్ యొక్క స్వభావం ఏంటో చెప్పమంటున్నాడు, ఈ రేఖల యొక్క స్వభావం ఏంటో చెప్పమంటున్నాడు. సో ఇక్కడ ఖండన రేఖలు అంటున్నాడు, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఏకీభవించు రేఖలు అంటున్నాడు, సో మనకి కోఇన్సిడెంట్ లైన్స్, సమాంతర రేఖలు అంటున్నాడు, ప్యారలల్ లైన్స్, వృత్తాలంటే సర్కిల్స్ అండి. వీటిలో ఏది అవుతుందని చెప్పి మనం మాట్లాడాలి. ఇది చెప్పడం రావాలి అంటే ఫస్ట్ మనకి కండిషన్ తెలియాలండి. సో కండిషన్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి లైన్స్ ఏవైతే ఉంటాయో లీనియర్ ఈక్వేషన్ దాన్ని మనం దీంతో కంపేర్ చేసుకోవాలి. a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0. అదేవిధంగా a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0. సో దీంతో మనం కంపేర్ చేసుకోగలిగితే అప్పుడు మనం సో చాలా ఈజీగా దాని రేఖల స్వభావం చెప్పొచ్చండి. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ వేరియబుల్ యొక్క ఎక్స్ ఏదైతే ఏక చలరాశి ఉందో దాని యొక్క కోఎఫిషియంట్ 1 అండి. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1, వీటి యొక్క సో ఈ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్స్ యొక్క రేషియో తీసుకుందాం. ఇక్కడ 1 ఇక్కడ 3 అండి, అంటే a1 a2 అండి 1/3 అవుతుంది. నా b1 b2 y కోఎఫిషియంట్ -2 y కోఎఫిషియంట్ 4 అండి, ఇది -2/4 అవుతుంది. ఓకే, -2/4 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే సింపుల్గా 1/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు -2/4 అండి. అంటే ఇక్కడ మనకి సింపుల్గా a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఎప్పుడైతే మనకి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చిందో కండిషన్ ఏం చెప్తుంది అంటే ఏకైక సాధన, ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అండి. ఏకైక సాధన ఉంటుంది, రేఖలు వచ్చి ఖండన రేఖలు అని చెప్పాలి. కనుక సింపుల్గా చెప్పాలంటే రేఖల స్వభావం అడుగుతున్నాను కనుక సో ఖండన రేఖలుగా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. ఈ యొక్క రేఖలు ఎలా ఉంటాయంటే సో ఏకైక సాధన అంటున్నాడంటే ఒకే బిందువు వద్ద ఖండించుకుంటూనే అంటున్నాడు. దీనికి ఎన్ని సాధనలు ఉంటాయంటే ఏకైక సాధన ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకోవాలి. సో ఏకైక సాధన అంటే కండిషన్ గుర్తుంచుకోండి, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. మరి రెండవ ప్రశ్నకి వెళ్దాం. ఓకేనా, 2x ప్లస్ 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 0 అంటున్నాడు. 4x ప్లస్ 6y మైనస్ 18 ఈక్వల్ 0 అనే రేఖీయ సమీకరణాల జత ద్వారా రేఖల గ్రాఫ్ స్వభావం కనుగొనండి. అంటే ఇక్కడ మనకి x కోఎఫిషియంట్ 2 ఉందండి, y కోఎఫిషియంట్ 3 ఉంది, కాన్స్టెంట్ టర్మ్ -9 ఉంది, 0. నెక్స్ట్ వన్, ఇక్కడ x కోఎఫిషియంట్ 4 ఉన్నది, y కోఎఫిషియంట్ 6 ఉన్నది, సో -18 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనం x వేరియబుల్ కాక సో కోఎఫిషియంట్స్ రేషియోస్ తీసుకుందాం, y వేరియబుల్ అంటే కాన్స్టెంట్ టర్మ్స్ అండి. ఇక్కడ x వేరియబుల్ ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ 4 అండి, 2/4. నెక్స్ట్ వన్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే 3/6. ఇక్కడ -9 ఉంది, ఇక్కడ -18 ఉంది. మీరు చెప్పండి 2/4 అంటే హాఫ్ అండి, సగం 1/2. 3/6 అన్న 1/2, మైనస్ కట్ అవుతుంది కాబట్టి 9/18 1/2. అంటే ఇవన్నీ కూడా ఈక్వల్గా చెప్పొచ్చు. ఎంతకి ఈక్వల్ అవుతున్నాయి అంటే ఇవన్నీ కూడా 1/2కి ఈక్వల్ అవుతున్నాయి. అంటే మన కండిషన్ ఏం చెప్తుంది ఇక్కడ, a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. అంటే అన్ని రేషియోస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే అన్ని రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయో అప్పుడు సాధనల సంఖ్య ఏమి చెప్పాలంటే అనంత సాధనలు అని మనం మాట్లాడుతూ ఉంటాం. అనంత సాధనలు అంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అని చెప్తున్నాం అండి. ఇట్ హ్యాస్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని చెప్పాలి. ఎప్పుడైతే ఒక పెయిర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ హ్యాస్ ఇన్ఫినిటీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ మీన్స్ దెన్ ద లైన్స్ ఆర్ విల్ బి సో ఏకీభవించు రేఖలు కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పాలండి. ఏకీభవించు రేఖలు అనేది ఈ యొక్క ప్రశ్న యొక్క రేఖల స్వభావం చెప్పాలి. నేను ఏదైతే దీనికి ముందు బేసిక్స్ చెప్పానో ఆ బేసిక్స్ని జాగ్రత్తగా రాసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకొని చూడకుండా ఒక వైట్ పేపర్ రాసుకోగలిగితే మీరు ఖచ్చితంగా దీంట్లో లీనియర్ ఈక్వేషన్స్లో మీరు ఎటువంటి ఎగ్జామ్ రాసినా నాట్ ఓన్లీ డిఎస్సి ఎగ్జామ్, ఎస్జిటి ఎగ్జామే కాకుండా అదర్ ఎగ్జామ్స్ మనకి తెలుస్తున్న సమాచారం ప్రకారం జనవరి 12వ తారీఖు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి విడుదలవుతుంది కనుక దాంట్లో కూడా మీకు ప్యూర్ మ్యాథ్స్ ఉంది. ఆ ప్యూర్ మ్యాథ్స్ ఆల్జిబ్రాలో లీనియర్ ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. దానికి కూడా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో నెక్స్ట్ ఏరియా చూడండి, ఇక్కడ నౌ x ప్లస్ 2y -4 ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చి 2x ప్లస్ 4y -12 ఈజ్ ఈక్వల్ 0 అంటున్నాడు. ఎప్పుడైతే మనకి ఇక్కడ సో సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇలా ఇచ్చాడో సో సమీకరణ జత ద్వారా రేఖల గ్రాఫ్ తెలపండి. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ అండి. సో ఇక లైన్స్ యొక్క గ్రాఫ్ ఎంత చెప్పమంటున్నాడు. సో సింపుల్గా x వేరియబుల్ ఇక్కడ అంటే కోఎఫిషియంట్ 1 అండి, 1/2. ఇక్కడ y కోఎఫిషియంట్ 2, 2/4. ఇక్కడ సో కాన్స్టెంట్ టర్మ్ -4/-12. సో చూడండి ఇక్కడ 1/2 ఈక్వల్ 2/4 అండి, హాఫ్. బట్ ఇక్కడ 2/4 -4/12కి ఈక్వల్ కాదు. ఎందుకు కాదంటే ఇది 1/2 అండి, ఇది 1/2. బట్ ఇక్కడ 4/12 అంటే 1/3. అంటే 1/2 ఈక్వల్ 1/2 అది కూడా 1/3కి ఈక్వల్ అవుద్దా? అవ్వదు. అంటే వాట్ ఈస్ ద కండిషన్ గివెన్ హియర్?
a1/a2 ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c3. సారీ c2. సో a1/a2 ఈక్వల్ b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అంటే సో ఇట్ హ్యాస్ నో సొల్యూషన్స్ అండి. ఏమీ సొల్యూషన్స్ ఉండవు అంటున్నారు. అంటే ఇక్కడ సాధనల సంఖ్య లేవు, అంటే సాధనలు లేవు అంటున్నాం. సాధనలు లేవు అంటే ఆ రేఖలను ఏమని చెప్పాలంటే సింపుల్గా సమాంతర రేఖలు అని మాట్లాడాలండి. సమాంతర రేఖలు. సో సమాంతర రేఖలు అంటే ప్యారలల్ లైన్స్గా మనం ఇక్కడ మాట్లాడాలి. సో ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయండి? ఈ విధంగా. సో ప్యారలల్ లైన్స్ అనేది ఈ విధంగా ఉంటున్నాయి కనుక ఇక్కడ ఈ యొక్క ప్రశ్నకి సమాధానం థర్డ్ ఆప్షన్ సమాంతర రేఖలుగా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో మరొక ప్రశ్న చూద్దాం. 4వ ప్రశ్న. సో 3x + 2y అంటున్నాడండి. 3x + 2y - 5 = 0 given one linear equation. So another linear equation 2x - 3y - 7 = 0. So these are two are so one system of pair of linear equation. ఇప్పుడు కండిషన్ చూద్దాం. సో కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోస్ చూద్దాం. ఇక్కడ 3 ఇక్కడ 2 ఉందండి, 3/2. ఇక్కడ 2 ఇక్కడ -3 ఉంది, సో 2/-3. ఇక్కడ -5 -7 ఉంది. ఎనీహౌ ఇవి రెండు నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పి నాట్ ఈక్వల్ టు అండి. ఇంకా ఇవి కాన్స్టెంట్ టర్మ్స్ కూడా అవసరం లేదు. ఎప్పుడైతే మీకు కండిషన్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చిందో సో దెన్ ద సిస్టమ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హ్యాజ్ యూనిక్ సొల్యూషన్ అండి. యూనిక్ సొల్యూషన్. ఎప్పుడైతే మనకి యూనిక్ సొల్యూషన్ అంటున్నాడో ఏకైక సాధన వచ్చింది అంటే ఆ రేఖలను ఏమని చెప్పాలంటే ఖండన రేఖలు అంటారండి. సో ఇక్కడ రెండు రేఖలు కూడా ఏమవుతున్నాయి? ఒకే బిందువు వద్ద ఖండించుకుంటే, ఎందుకంటే ఏకైక సాధన. సో ఖండన రేఖలు అంటున్నాడండి. సో ఆన్సర్ విల్ బి రేఖల స్వభావం ఏమని చెప్పొచ్చు అంటే ఖండన రేఖలు. అయితే ఖండన రేఖలు కూడా ఏకైక సాధన వచ్చిందండి. ఏకైక సాధన. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? క్రింది వానిలో ఏది సరైనది? స్వతంత్ర రేఖీయ సమీకరణాల జత అంటే సో అంటే ఇండిపెండెంట్ కన్సిస్టెంట్. ఓకేనా? సో ఇది పరస్పర ఆధారిత డిపెండెంట్ అండి. అసంగత ఇన్కన్సిస్టెంట్ π1u సరైనవి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఖండన రేఖలు వచ్చింది, ఏకైక సాధన వచ్చిందంటే ఎప్పుడైతే మనకి ఏకైక సాధన వస్తుందో వాటిని ఏమని పిలవాలంటే స్వతంత్ర రేఖీయ సమీకరణ జతలు అంటారు. స్వతంత్ర అంటే ఓకే ఇండిపెండెంట్. ఓకే ఇండిపెండెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఇండిపెండెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే మనకి యూనిక్ సొల్యూషన్ వచ్చిందో అప్పుడు మనం ఆ యొక్క పేరు ఏమని చెప్పాలి అంటే సో ఇండిపెండెంట్ సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలండి. కాబట్టి ఆన్సర్ విల్ బి స్వతంత్ర రేఖీయ సమీకరణ జతలుగా మనం మాట్లాడాలి. అంటే వాడు రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాడండి, ఇచ్చి వాటి పేరు ఏమి అడగవచ్చు, రేఖల స్వభావం ఏంటి అడగవచ్చు, నెక్స్ట్ మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పి కూడా మనకి అడగడానికి ఆస్కారం ఉంది. అలా అయినా ప్రాబ్లం అడగవచ్చు అండి లీనియర్ ఈక్వేషన్స్ మీద. నెక్స్ట్ వన్ రైట్. ఇక్కడ చెప్పాలి అంటే 3x - 3y - 8 = 0 అన్నాడు. నెక్స్ట్ వన్ 4x - 6y - 9 = 0 అంట అండి. సో కోఎఫిషియెంట్స్ రేషియో తీస్తే ఇది 3/4 అండి, ఇది -3 - -6 అంటున్నాడు. సో 3/4 - 3 - -6 అన్ఈక్వల్ అండి. అన్ఈక్వల్. సో ఎప్పుడైతే అన్ఈక్వల్ అవుతుందో ఏకైక సాధన, కాబట్టి దీని పేరు ఏంటంటే సమీకరణ జతం ద్వారా స్వతంత్ర రేఖీయ సమీకరణ జత అంటాం. ఎందుకంటే ఏకైక సాధన ఉంటుందండి, యూనిక్ సొల్యూషన్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూనిక్ సొల్యూషన్ ఎప్పుడైతే యూనిక్ సొల్యూషన్ అవుతున్నారో స్వతంత్ర రేఖీయ సమీకరణ జత అని చెప్తూ ఉంటాడు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 2x - 2y - 2 = 0, 4x - 4y - 5 = 0 అంట అండి. రైట్. ఒకసారి అండి 2x - 2y - 2 = 0, దెన్ 4x - 4y - 5 = 0 అంటున్నాడు. ఇక్కడ చూడండి కోఎఫిషియెంట్స్ రేషియో ఇది 2/4 అండి, ఇది -2/-4, ఇది వచ్చేసరికి -2/-5. సో మనకు అర్థమవుతుంది 2/4 అంటే 1/2, ఇక్కడ మైనస్కి కట్ అవుతుంది, ఇది 1/2, మైనస్ కట్ అవుతుంది, ఇది 2/5 అండి. బట్ 1/2 1/2కి ఈక్వల్ కానీ ఇది 2/5కి ఈక్వల్ అవ్వదు. ఎప్పుడైతే మనకి కండిషన్ ఇలా వచ్చిందో అంటే a1/a2 = b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ అండి, ఎటువంటి సాధనలు ఉండవు అంటాం. అంటే ఇప్పుడు మనకి కండిషన్ ప్రకారం అయితే నో సొల్యూషన్ అని చెప్తున్నాను. ఎప్పుడైతే మనకి నో సొల్యూషన్ అవుతుందో అప్పుడు రేఖలు ఏంటంటే మనం ఇక్కడ సింపుల్గా సమాంతర రేఖలు అని చెప్పవచ్చు. సో ఆన్సర్ విల్ బి సమాంతర రేఖలు. సో ఓకే. సో ప్యారలల్ లైన్స్ అని చెప్పాలండి. రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. k యొక్క ఏ విలువలకు
3x ప్లస్ 4y ప్లస్ 2 ఈక్వల్ టు 0 మరియు 9x ప్లస్ 12y ప్లస్ k ఈక్వల్ టు 0 రేఖీయ సమీకరణాల జత ఏకీభవించే రేఖలు అవుతాయి. సో ఇక్కడ మీరు కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయని చెప్తున్నారండి. ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎగ్జామినరు కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఇక్కడ మనకి ఏకీభవించే రేఖలు అంటున్నాడు. మరి ఇప్పుడు ఏకీభవించే రేఖలు అంటున్నాడంటే కండిషన్ ఏంటండి? a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. ఇప్పుడు a1 a2 చూద్దామండి. మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం అయితే సో 3x ప్లస్ 4y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0. అదేవిధంగా 9x ప్లస్ 12y ప్లస్ k ఈజ్ ఈక్వల్ 0. రైట్, చూడండి ఇక్కడ a1 a2 అంటే 3/9 ఈక్వల్ టు b1 b2 అంటే 4/12 అండి. 4/2 c1 c2 అంటే 2/k అని చెప్పాలి. ఇప్పుడు దీని ప్రకారం చెప్పాలి అంటే మనకి k వాల్యూ అడుగుతున్నాడండి. సో k వాల్యూ అడుగుతున్నాడు కనుక ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనకి సింపుల్గా k వాల్యూ వస్తుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి 4 × k 4k అవుతుంది. నా అదేవిధంగా 2 × 12 24 అండి. సో 4 అనేది k వాల్యూ ఎంత అంటే 6 చెప్పాలి. 4 6 are 24. దెన్ హౌ మచ్ k వాల్యూ సార్? k వాల్యూ 6. అంటే ఈ యొక్క రేఖీయ సమీకరణాల్లో k విలువ 6 దగ్గర ఈ రేఖీయ సమీకరణ జత అనేది ఏకీభవించి రేఖల స్వభావం రావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. p యొక్క ఏ ధన విలువలకు, ధన విలువ అంటే పాజిటివ్ వాల్యూ అండి. సో ఇక్కడ చూడండి కండిషన్ px ప్లస్ 3y మైనస్ p మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా 12x ప్లస్ py మైనస్ p ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఇవి రేఖలు ఎలా ఉన్నాయంటే అనంత సాధనలు అంటున్నాడండి. అనంత సాధనలు అన్నాడంటే a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 ఇచ్చినట్టే అండి. a1/a2 అంటే p/12 ఈజ్ ఈక్వల్ b1/b2 అంటే 3/p అండి ఈజ్ ఈక్వల్ c1 c2 అంటే మైనస్ p మైనస్ 3/p అండి. ఇప్పుడు మనకి p వాల్యూ కావాలంటే ఈ రెండు తీసుకుంటే సరిపోద్దండి. ఈ రెండు వాల్యూ చూడండి ఇక్కడ p × p p స్క్వేర్ 12 × 3 36 అండి. అంటే ఇక్కడ మనకి p × p ఈజ్ ఈక్వల్ 12 × 3 అండి. సో p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. ఎప్పుడైతే మనకి p స్క్వేర్ 36 చేయడో p వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 6 చేయాలి. అంటే ఇక్కడ p వాల్యూ ఒకసారి 6 అవుద్ది, p వాల్యూ మరొకసారి -6 అవుద్ది. మరి ఇప్పుడు ధన విలువ అడుగుతున్నాడు కనుక ఆన్సర్ -6 పెడతామంటే పెట్టమండి. సో ఆన్సర్ విల్ బి +6 పెట్టాలి. అంతేగాని ఆన్సర్ ఇది కాదు ఇది కూడా కాదండి. ప్లస్ ఆర్ -6 పెట్టకండి, ఎందుకంటే ఏ ధన విలువ వద్దన్నాడు? p పాజిటివ్ వాల్యూ తీసుకోండి. ఆన్సర్ విల్ బి +6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరొక ప్రశ్న చూద్దాం మరి ఇక్కడ. సో ఈ విధంగా మనం ఎగ్జామినర్ మనకి ఇచ్చినటువంటి ప్రశ్నలకి సో ఆన్సర్స్ అనేది ఈజీగా గుర్తించవచ్చు. చూడండి ఇక్కడ 2x మైనస్ ky ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా 4x ప్లస్ 6y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0 అనే రేఖీయ సమీకరణాల జతకు k యొక్క ఏ విలువకు అవి సమాంతర రేఖలు అవుతాయి. మరి సమాంతర రేఖలు అవ్వడం అంటే పారలల్ లైన్స్ అవ్వాలండి. పారలల్ లైన్స్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలండి పారలల్ లైన్స్. a1/a2 అంటే 2/4 ఈక్వల్ టు సో b1/b2 అంటే -k/6 అండ్ నాట్ ఈక్వల్ టు అంటే ఇక్కడ సమాంతర రేఖలు అంటున్నాడు కాబట్టి c1/c2 అంటే సో 3/-5 అండి. రైట్, ఇప్పుడు మీరు క్లియర్గా తీసుకుంటే ఇక్కడ మనకి k వాల్యూ సో ఒకటేమో -3 ఇచ్చాడు, ఒకటి +3 ఇచ్చాడు, అండ్ ఒకటి +r-3 ఇచ్చాడు, అండ్ మరొకటి వచ్చి 18/5 ఇచ్చాడండి. సో డెఫినెట్గా ఇక్కడ 18/5 అనేది ఆన్సర్ చెప్పకూడదు. ఎందుకు 18/5 అంటే ఇక్కడ చూడండి 6 3s are 18 అండి. సో 5 అంటే ఇక్కడ 18/5 నాట్ ఈక్వల్ చెప్పాలి. అంటే మీ ఆన్సర్ ఏంటంటే k నాట్ ఈక్వల్ టు 18/5 అని చెప్పాలి. అంతేగాని 18/5కి సమానం అని చెప్పొద్దుగా. ఇది కరెక్ట్ అండి, బట్ ఇక్కడ 18/5 ఇచ్చాడు, అది రాంగ్ ఆన్సర్. మరి ఇప్పుడు k వాల్యూ ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం చెప్పొచ్చు కదా. చూడండి, సో 2 6 are 12, 4 × k -4k అంటే ఇక్కడ -4k ఈజ్ ఈక్వల్ టు 12 అండి. దెన్ k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 12/4. దెన్ k వాల్యూ ఎంత అంటే -3 అనేది సమాధానం చెప్పవచ్చు. సో ఆన్సర్ విల్ బి -3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మరొక ప్రశ్న చూద్దామండి. p యొక్క ఏ విలువలకు సో ఇక్కడ మనకి చూడండి 2x ప్లస్ py ఈజ్ ఈక్వల్ 5. అదేవిధంగా 3x ప్లస్ 3y -6 అంటున్నాడు. ఇక్కడ చూడండి 2x ప్లస్ py ఈజ్ ఈక్వల్ 5 అంటే 3x ప్లస్ 3y ఈజ్ -6 అన్నాడు. ఇప్పుడు మనం సమీకరణ జత ఏకైక సాధన అంట. ఏకైక సాధన అంటే కండిషన్ ఏంటండి? a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో a1/a2 అంటే 2/3 నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే p/3 అండి. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం.
3p. ఓకే, 3కి 3 కట్ అవుద్దండి. దెన్ యువర్ ఆన్సర్ విల్ బి p ≠ 2 అండి. ఇక్కడ మనకి ఆన్సర్ చెప్పొచ్చు కనుక p ≠ 2 ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉన్నది. ఓకే, సో ఈ విధంగా నేను ఇక్కడ రేఖీయ సమీకరణ జతలు, సో వాటి రకాలేంటి, నెక్స్ట్ వన్ ఏకైక సాధన, అనంత సాధనల, అసలు సాధనలు లేవా, సో సమాంతర రేఖల, ఖండన రేఖల, ఏకీభవించే రేఖల నుంచి డీటెయిల్గా నేను మాట్లాడాను. దీని యొక్క పీడిఎఫ్ మీకు కావాలంటే డెఫినెట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఆయన సెండ్ చేయండి వాట్సాప్ ద్వారా. మీకు దీనికి సంబంధించింది డీటెయిల్ సో పీడిఎఫ్ అనేది మీకు ఇక్కడ పంపించడం జరుగుతుంది. సో డెఫినెట్గా ఫ్రెండ్స్ మేము ఒక వారంలో మినిమం 4 to 5 క్లాసెస్ అనేది ఈ యొక్క మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామినేషన్ మనకి ఇక్కడ సో డిఎస్సి కానీ ఎస్జిటి ఎగ్జామ్, టెట్ ఎగ్జామ్ ఇటువంటి ఎగ్జామ్స్కి రెడీ అవుతారో అటువంటి విద్యార్థుల కోసం మేము మా యొక్క చరిస్మా సాయి ఐఏఎస్ అకాడమీ అశోక్ నగర్ మా యొక్క సిఎస్ఏ బ్రాండ్ ద్వారా మేము ఉచిత తరగతులు అనేది డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అందిస్తున్నాం కనుక సో ఎక్స్క్లూజివ్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, అదేవిధంగా ఎస్జిటి గవర్నమెంట్ టీచర్ ఎగ్జామ్ కోసం రెడీ అయ్యే విద్యార్థుల కోసం సో కంటెంట్ మ్యాథమెటిక్స్ ఫ్రీ క్లాసెస్ అందిస్తున్నాం కనుక ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మా యూట్యూబ్ ఛానల్ని డైలీ వీక్షించండి. మినిమం ఒక వారంలో 5 క్లాసులు అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము అందజేస్తున్నాం కనుక ఫాలో అయ్యి సో ఫ్యూచర్లో గవర్నమెంట్ టీచర్స్గా మీరు ఉద్యోగం సంపాదించి సో మన యొక్క పబ్లిక్ సర్వీస్ అనేది స్టూడెంట్స్కి మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మీ యొక్క సర్వీసెస్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక వీడియో ద్వారా మరలా మేము డిఎస్సి విద్యార్థులందరినీ కూడా నేను కలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.